శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము 23వ అధ్యాయము 22వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 23 వర్స్ 22. 23వ అధ్యాయము 22వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై యుందును. ఆమెన్. నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై యుందును. నువ్వు ఆయన మాట వింటున్నావు కదా. కొన్ని సమయాలు ఎలా ఉంటుందంటే, మనకి గొడవ జరుగుతున్నప్పుడు మనకి ఎవరు విరోధంగా ఉన్నారో వారి తరపు ఎవరైనా మాట్లాడితే మనకు బాధ అవుతుంది. ఎవరైనా మధ్యలో వచ్చి మన తరపు ఉండి అవతల వారిని మనతోనే, అంటే మనం ఎవరిని ద్వేషిస్తున్నామో అక్కడ ఉన్నటువంటి పెద్దవారు, లేకపోతే అక్కడ ఉన్న ప్రెసిడెంట్ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, కొంచెం బలమైన వారు, డబ్బులు ఉన్నవారు, లేకపోతే బలంగా ఉన్నవారు, అందంగా ఉన్నవారు, వారు ఎటు మాట్లాడితే అటే సమాజం అంతా కూడా గౌరవప్రదంగా మొగ్గుతారు కదా, అంటే నిజమే అన్నట్టు. ఆ సమయంలో వారు నీ తరపు మాట్లాడి, నిజమే నువ్వు గొడవాడుతున్నావు, నువ్వు ఆ మనుషుడితో గొడవాడితే మేము కూడా ఆ మనుషుడికి మేము సపోర్ట్ చేస్తాం, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది, నీవు సైలెంట్గా ఉండగలిగితే ఉండు, లేకపోతే వెళ్ళిపో అన్నారనుకోండి. నువ్వు గొడవాడుతున్నప్పుడు అక్కడున్న పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి నువ్వు పిలవకుండా వచ్చారు నీ తరపు మాట్లాడేటప్పటికి ఇంకా మాటలు పెరిగిపోతాయి. మనకి ఇంకా బలం వచ్చేస్తుంది. ఇంకా బలం వచ్చేసి నాకు ఎంత బలం ఉంది అని అనుకుంటావు కదా. ఈ యొక్క మాట మీద నిలకడలేని మనుషుల మాటలకే నీకు ఎంత బలం వస్తే, వాగ్దానం చేసిన నమ్మదగిన వాడే బలమైన దేవుడు నీ పక్షముగా ఉండి నీ శత్రువుకి శత్రువుగా ఉన్నాడు అనుకోండి. అంటే నీ పక్షంగా ఉన్నట్టు అనమాట. నీ శత్రువుకి శత్రువు అని అంటున్నాడు. నీకు విరోధంగా ఎవడున్నారో నేను కూడా వాడికి విరోధంగా ఉంటాను. దేవునికి మహిమ. ఎంత గొప్ప దేవుడు అంటే, అసలు ఇలాంటి దేవుడిని మనం కలిగి ఉండటమే గొప్ప భాగ్యం లోకంలో. మనం ఎలాంటి దేవుడిని కలిగి ఉన్నాం తెలుసా? మాట్లాడే దేవుడిని కలిగి ఉన్నాం. పరిశుద్ధుడైన యేసుని కలిగి ఉన్నాం. గొప్ప దేవుడైన ఆ గొప్ప దేవుడు నీ ఇంటికి వచ్చాడైనా, ఆ గొప్ప దేవుడు నీ హృదయంలో నిలిచి ఉన్నాడు. భయపడద్దు. ఇక మీదట ఎవరైనా నీకు శత్రువుగా ఉంటే దేవుని సహాయం వారికి అందదు. అంటే నిన్ను అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంతగా ప్రేమించే గొప్ప నామం ఎక్కడైనా ఉంటుందా? చూడండి, మనం ఎవరితో విరోధం అవుతున్నాం అనుకోండి, మనకు ఎవరైనా సహాయం చేస్తున్నప్పుడు మరి నీకు వాళ్ళు విరోధంగా ఉన్నారు కనుక వారికి మేము రేషన్ ఇవ్వం అన్నారనుకోండి. అంటే మరి నిన్ను ఆమె ఇంత మాట అన్నది కనుక వారికి రేషన్ కట్, పెన్షన్ కట్, అన్ని కట్ అన్నారనుకోండి, హృదయంలో ఎంతో ఆనందం అయిపోతుంది కదా మనకి. అంటే
నన్ను బట్టి వారు కూడా నీకేమి ఇవ్వట్లేదు. చూసావా, నేనంటే ఏంటో చూసావా అంటాం కదా. వీళ్ళే ఆపటం వల్ల ఇంత ఆనందం ఉంటే పరమ తండ్రి భూమిని ఆకాశాన్ని చేసినవాడు నీ పక్షముగా ఉన్నాడు, నీ బిడ్డ పక్షముగా ఉన్నాడు. ఆయన ఈ యుద్ధంలో గొప్ప జయం అవుతుంది అనమాట. నేను నీ శత్రువుకి శత్రువుని, నీ విరోధికి విరోధిని, నీకు స్నేహితుడను. ఆమెన్. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నువ్వు అపజయం పొందవు, జయమే పొందుతావు, గొప్ప సాక్షి చెప్తావు. ఆత్మ తోడుండును గాక. ఆమెన్. వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు మహిమ దిగి రావటం. ఆమెన్. నిర్గమాకాండము 25వ అధ్యాయము 22వ వచనం చదవండి. బైబిల్ ఉన్నవారందరూ వాక్యంలోకి వెళ్దాం, కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. 22వ వచనం. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మందస్సు అనే అంశంలో 2వ సెక్షన్ మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ 2వ సెక్షన్లో కూడా అంటే ఇది టాపిక్ ఏంటంటే, మందస్సు ఉన్న చోటకి నేను వస్తాను, నిన్ను కలుసుకుంటాను అంటున్నాడు. మందస్సపు పెట్టె, ఇది తుమ్మకర్రతో చేయబడినటువంటి పెట్టె. ఇందులో దేవుని 10 ఆజ్ఞలు పలకలు ఉన్నాయి. బాగా గమనించండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి ప్రయాణం చేస్తూ ఉండగా మరి కొంత దూరం వచ్చాక సీనాయి ప్రాంతంలో దేవుడు మోషేకి 10 ఆజ్ఞలు పలకలిచ్చాడు. ఈ 10 ఆజ్ఞలను నువ్వు కిందకెళ్ళి మందసము చేసి మందసపు పెట్టెలో పెట్టు, దాని మీద 2 కెరూబులను చేయించి పెట్టు. నేను ఆ 2 కెరూబుల మధ్యకు వచ్చి నేను నీతో మాట్లాడతాను. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. దేవుడు కలుసుకునేటువంటి సమయముగా కనబడుతూ ఉంది. ప్రియులరా, మోషే అలాగే చేస్తే దేవుడు 2 కెరూబుల మధ్యకి దిగి వచ్చి మరి అద్భుతముగా దేవుడు మాట్లాడాడు. ఒక మేఘము, ఈ మందస్సం ఎక్కడికి వెళ్తే అక్కడికి మేఘం వస్తూ ఉండేది. ఆ మేఘములో నుండి దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. హల్లెలూయా చెప్పాలి. మీకు ఈ మందస్సం చూపిస్తున్నాను, అంటే నమూనా చూపిస్తున్నాను. ఇది అనమాట ప్రత్యక్ష గుడారం. ఇది ఏ గుడారం? ఇది ప్రత్యక్ష గుడారం. చూడండి, మధ్యలో గుడారము, చుట్టూ ఆవరణము, మధ్యలో గుడారం. అర్థమవుతుందా మీకు? పైన అగ్నిస్తంభం. చూడండి, ఎదర దహన బలి. ఇలా ఉంటే పైన అగ్ని వచ్చింది చూసారా? దేవుడు అక్కడికి దిగి వచ్చి ఉన్నాడు. ఇదిగో ఇలాగ ఇది మందస్సం అనమాట. ఈ మందస్సం యాజకులు మోసుకుంటూ వెళ్తే పైన దేవుని మహిమ దిగి వచ్చింది. చూడండి, ఆ పైన కెరూబులు ఉన్నాయి కదా, అవి రెక్కలు చాచుకున్నాయి. ఆ రెండిట్ల మధ్యలోకి దేవుని మహిమ దిగి వస్తుంది. ఏం దిగి వస్తుంది? దేవుని మహిమ ఆ 2 కెరూబుల మధ్యకి దిగి వచ్చి వారందరి అవసరతలు తీరుస్తుంది అన్నమాట. ఇలా దిగి వస్తుంది దేవుని మహిమ. ఆమేన్. మీకంటే ఒక ఇమాజిన్ చేసుకోవటానికి మీకు చూపిస్తున్నాను. మీకు ఎంత విశ్వాసం ఉందో అంతగా మీరు ఆ మహిమను చూస్తారు. ఆ మహిమ మిమ్మల్ని తాకుతుంది. హల్లెలూయా. ఇలాగా సేమ్ ఇలా ఉండాలని దేవుడు మోషేకి బయలుపరిచాడు. మందసం చేయి, అందులో 10 ఆజ్ఞలు పలకలు పెట్టు. మీరందరూ కూడా ఎటెల్లాలో ఆ ఎడారిలో నేను ప్రయాణం చేశాను. ఏ ఎడారిలో? ఆ ఎడారిలో ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ దేశానికి ఒకసారి వెళ్ళాను, ఒకసారి ఇజ్రాయేల్ నుంచి ఐగుప్తుకి వెళ్ళాను. 2 మార్లు నేను ప్రయాణం చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే,
ఇప్పటికీ ఆ ఇసుక ఎడారిలో ఎప్పుడైనా దారి తప్పే అవకాశాలు ఉంటాయి. ఎలాగెళ్ళాలో అర్థం కానప్పుడు ఈ మందసం మోసుకుంటూ వెళ్తూ ఉంటే వెనకాల ఇశ్రాయేలీలందరూ నడుచుకుంటూ వచ్చేవారు అనమాట. చూడండి, అది స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను. మందసం ముందు వెళ్తూ ఉంటే ఇశ్రాయేలీలందరూ నడుచుకుంటూ వచ్చేవారు. మందసం యాజకులు మోసుకుంటూ వెళ్తూ ఉంటే దేవుని మేఘము ఆ మందసం మీద నిలిచి ఉండేది. వారు ఎటు వెళ్ళాలో, ఎటు దారి తప్పకుండా సరైన మార్గం వెళ్ళాలో ఆ మేఘము ఎలా నడిస్తే ఈ మందసం అలాగ నడుస్తూ ఉండేది. ఈ మందసాన్ని బట్టి జనులందరూ నడుస్తూ ఉండేవారు. దీని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనల్ని ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎలాగ కుటుంబాలని జీవింపజేస్తూ నడిపించుకోవాలో దేవుడే మనల్ని నడిపిస్తాడు. మేఘస్తంభం పగలు ఎండ భయంకరంగా ఉంటుంది. అక్కడ ఆ సూర్యుడికి అడ్డంగా నిలబడేది ఈ మేఘము. ఆమెన్. కింద చల్లగా ఉండేది. మేఘం పడితే ఎలా ఉంటుంది? మేఘం పడితే ఎలా ఉంటుంది? ఒక మేఘం పట్టినప్పుడు దాని మీదుగా ఒక గాలి వచ్చిందనుకోండి, చల్లగా ఉంటుంది. అంటే మహాశ్రమలలో కూడా నీవు సంతోషించేలాగా దేవుడు నిన్ను నిలబెడతాడు. పగలు మేఘస్తంభము, రాత్రి చీకటి అయిపోయినప్పుడు ఎలాగా అని బాధపడుతుంటే చీకటి వచ్చే ముందుగానే ఆ దీపస్తంభము ఆ గుడారం మీద ఉంది కదా. ఇందాకనే ఏమొచ్చింది? వారందరూ ఆ గుడారం చుట్టూ డేరాలు వేసుకుంటూ ఉంటే దేవుని మేఘస్తంభము తర్వాత దీపస్తంభం వచ్చి అది జ్వాల వెలుగుతూ ఉంటే అదంతా కూడా ఒక మహా సిటీ కూడా అంత వెలుగు ఉండదేమో. ఈ మహిమ దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. ఆమెన్. మందసం ఏంటో మీకు చెప్తాను. పాత నిబంధన గ్రంథంలో ఈ మందసము తుమ్మకర్రతో చేయబడింది. ఓకే, ఈ మందసము లోపల 10 ఆజ్ఞలు పలకలు ఉన్నాయి. ఇది కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఈ తుమ్మకర్ర ఈ మందసము యేసుక్రీస్తు సిలువకు సూచనగా ఉన్నది. హల్లెలూయా. అక్కడ యాజకులు మోసారు ఈ మందసాన్ని. కొత్త నిబంధనలోకి వచ్చినప్పటికి ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ఆ తుమ్మకర్ర లాంటి ఆ సిలువను ఆ కట్టెను ఆయన మోసాడు. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అక్కడ మందసం ఉన్న చోటుకి ఆయన వచ్చి మాట్లాడారు. కొత్త నిబంధనలో సిలువ మీద యేసు వేలాడదీయబడుతున్నప్పుడు తండ్రి ఆయనతో మాట్లాడాడు, ఆయనతో తండ్రి మాట్లాడాడు. కలయిక. ఆమెన్. యేసు ప్రభు వారు సిలువ వేయబడినప్పుడు మొదటి మాట ఎవరితో మాట్లాడారు? ఆయన చెప్పాలి, అందరు చెప్పాలి. ఫస్ట్ మాట అది పైకెత్తబడినప్పుడే దాని దగ్గర నుండిప్పటికి పరమాత్ముడు అతని దగ్గరికి వచ్చాడు. ఆయన ఏమన్నాడు? తండ్రి. దూరంగా ఉన్నాడు కూడా గట్టిగా కేకలేయాలి. ఎక్కడ ఉంటాడు ఆయన? సిలువుకి ఎక్కడికి ఉన్నాడు ఆయన? కట్టె దగ్గరికి వచ్చేసాడు ఆయన. అందుకని యేసుప్రభు వారు ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో. అంటే యేసుప్రభు వారు మానవ రూపంలో ఉన్నాడు. యేసుప్రభు వారికి యెహోవా దేవుడు పరమ తండ్రికి మధ్యలో ఎవరున్నారు? కట్టె. ఏ కట్టె? సిలువ. ఆమెన్. హల్లెలూయా చెప్పండి. సిలువకు దగ్గరనే ఉన్నాడు ఆయన తన కుమారుని చూసుకోవడానికి. తన కుమారుడు తండ్రితో మాట్లాడుతున్నాడు. ఓకే, బాగా గమనించండి. ఈ మందసాన్ని సొలొమోను మందిరములో పెట్టాడు. అందుకనే సొలొమోను కట్టిన మందిరం మీదకి దేవుని మహిమ దిగి వచ్చేసింది. రాజుల మొదటి గ్రంథంలోకి వెళ్తారండి. రాజుల మొదటి గ్రంథము అందరు తెరవండి. 8వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు అందరు తెరవండి. రాజుల మొదటి గ్రంథము 6వ వచనం. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును, చూడండి, యెహోవా నిబంధన మందసమును తీసుకుని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయమగు, చూడండి, మందిరపు గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. ఆమేన్. ఈ మందసము ఆనాడు ఐగుప్తు నుండి
కానానుకు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు మోషేకి బయలుపరిచాడు కదా, మోషే నిర్మించిన మందసం అది. ఎవరు మోషే ద్వారా నిర్మించినటువంటి ఆ మందసంలో 2 10 పలకలు పెట్టాడు. అది మోసుకుంటూ వెళ్ళిపోయారు, అద్భుతాలు చూసుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే దావీదు కాలంలో కూడా దీనిని యాజకులు పట్టుకొచ్చారు, దీన్ని సంపాదించారు. కొంతకాలము ఫిలిస్తీన్లు పట్టుపోయారు, దీన్ని దొంగిలించేశారు శత్రువులు. ఆ మందసం దగ్గర ఉంటే వీరు ఏదనుకుంటే జరిగిపోతుంది, మేలు జరుగుతుందని మందసాన్ని పట్టుకుని దొంగిలించారు. వారు దొంగిలిస్తే వారు పట్టుకెళ్ళి ఒక చోట పెట్టారు. ఒక ఊర్లో పెట్టుకుంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద గెడ్డలు, రోగాలు వచ్చేసినాయి. ఇదేంటి లేనిపోయిన రోగం వచ్చిందేంటి బాబు, ఈ మందసం వచ్చిన తర్వాత మనకు రోగాలు వచ్చినాయని చెప్పి దాన్ని పట్టుకెళ్ళి అవునా కాదని ఇంకో చోట పెడితే అక్కడుంటే వాళ్ళకి రోగాలు వచ్చినాయి. చివరికి వారు తెలుసుకుని ఈ మందసం మనకు సెట్ కాదురా బాబని దాన్ని తీసుకుని మరలా ఇశ్రాయేలీలకు ఇచ్చేసారు. ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చాక మళ్ళీ అద్భుతాలు జరగటం మొదలైంది. హల్లెలూయా చెప్పండి. మరి యాజకులు వచ్చారు. 8వ అధ్యాయంతో మనం చూస్తే చూడండి, 2వ వచనం దగ్గర నుంచి చూస్తే, కాబట్టి ఇశ్రాయేలీలందరూ ఏతనీయమును 7వ మాసమందు పండుగ కాలమున రాజైన సొలొమోనునొద్దకు కూడుకునిరి. ఇశ్రాయేలీల పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందసము అందరూ అండర్లైన్ చేసుకోండి, యెహోవా మందసమును ఎత్తి దాన్ని తీసుకొని వచ్చిరి. ఆమేన్. సొలొమోను దగ్గరికి వచ్చారు. అయ్యా మరి మందసము మోషే ద్వారా వచ్చిన మందసం ఉంది, మరి మందసం మేము పట్టుకొచ్చామంటే ఎత్తి దాన్ని మందిరము గర్భాలయంలో పెట్టారు. దాన్ని చదువుదాం కిందకి 6వ వచనం దగ్గరికి వస్తే, మరియు యాజకులు యెహోవా నిబంధన మందసము, అందరూ అండర్లైన్ చేసుకోండి, యెహోవా నిబంధన మందసమును తీసుకుని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. కెరూబుల రెక్కలు మందస స్థానం మీదకి చాపబడెను. ఆ కెరూబులు మందసమును దాని దండెలను పైతట్టున కమ్మెను. వాటి కొనలు గర్భాలయం ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడునంత పొడవుగా ఆ దండెములు ఉంచబడెను, గాని ఇవి బయటికి కనబడలేదు. అవి నేటి వరకు అక్కడనే ఉన్నవి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు, చూడండి, ఇశ్రాయేలీలు అండర్లైన్ చేసుకోవాలి, ఇది కూడా ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీ లేకపోయాను. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు, సొలొమోను మందిరము కట్టాడు కదా, దావీదు సమకూర్చాడు, తండ్రి కుమారుడు సొలొమోను మందిరం కట్టాడు. కట్టినప్పుడు యాజకులు తీసుకొచ్చినప్పటికీ మందసంలో యాక్చువల్గా అందులో 3 ఉంటాయి. మందసంలో ఏమున్నాయి? 10 ఆజ్ఞల పలకలు, అహరోను చిగురించిన కర్ర, మన్నా పాత్ర, ఈ 3 ఉండాలి అందులో. కానీ ఏమున్నాయి అందులోని? 10 ఆజ్ఞల పలకలే ఉన్నాయి. దేవుని సన్నిధానంలో నుంచి వచ్చినటువంటి ఆ మందసము, ఆ ప్రతిష్ఠ చేసిన మందసము, అది ఇంకొక విచిత్రమైన సంఘటన ఏంటంటే ఆనాటి మందసం పెట్టి ఈ రోజుకి ఉంది అక్కడ. ఇప్పుడు దాన్ని తవ్వుతున్నారు, గుహలో ఎక్కడో దాక్కుందని దాన్ని తీయటానికి చూస్తున్నారు. అందుకని దేవుడు పాడవకుండా కర్రలన్నిటిలో పాడవని అసలైన కర్ర తుమ్మకర్ర. తెలుసా మీకు? తుమ్మకర్ర మట్టిలో ఉండే కొలిది, రాతిలో ఉండే కొలిది మంచి పదునెక్కుతుంది అది. అందుకని తుమ్మకర్రని నాగలకి కడతారు. దేనికి కడతారు చెప్పాలి మీరందరూ? మామిడి కర్ర ఎడతాడు, దానికి పోతుంది. ఏ కర్ర పెట్టినా నేలను దున్నడానికి పనిచేయదు. తుమ్మకర్ర అలాగే అరుగుతుంది, ఐరన్ లాగా. ఆ మందస్సు పెట్టి ఇప్పటికీ ఉంది అక్కడ. అయితే ఈరోజు వాక్యం ఏంటంటే, ఈ మందసం పెట్టిని తీసుకుని గర్భాలయంలో పెట్టిని
ప్రార్థన చేయటం మొదలు పెడితే దేవుని మహిమ పైనుండి మందిరం మీదకి దిగి వచ్చేసింది. చదవండి, ఆ మాట అక్కడ ఉంది, చదవండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 10వ యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ. ఈ రోజు అద్భుతాలు జరిగే దినం ఎలాగంటే దేవుని మహిమ ఆ మందిరం మీదకి, తేజో మహిమ. ఏ మహిమది? తేజో మహిమ. అందరు చెప్పాలి, మహిమలో తేజో మహిమ. హల్లెలూయా. మందిరం కట్టాడు సొలొమోను. ఈ మందసాన్ని యాజకులు లోపల పెట్టి గర్భాలయంలో బయటకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని తేజో మహిమ మందిరం మీదకి వచ్చేసింది. మందిరం మీదకి వస్తే ఏం జరిగింది అక్కడ చదవండి, 11వ వచనం. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. ఈరోజు ఆశీర్వాదం ఈ తైలాభిషేకంలో మహిమ మీ ఇంటి మీద దిగి వచ్చును గాక. మహిమ నీ మీదకి దిగి వచ్చును గాక. తేజో మహిమ. మహిమ వచ్చిందనుకోండి, రోగము డమ్ అనిపోతుంది. అంతే, రోగం ఉంటుందా? దేవుని మహిమ వచ్చిందంటే నీ ఎముకలలో శక్తి వచ్చేస్తుంది. అందుకనే నేను చేసేది శక్తి చేత కానీ బలముతోటి కానీ కాదు, ఆత్మ ద్వారా చేస్తానన్నాడు. తేజో మహిమ తాకిందనుకో, అప్పులు పోయి ఐశ్వర్యం వస్తుంది, దరిద్రత పోయి దీవెన వస్తుంది, శనిపోయి ఆశీర్వాదం వస్తుంది, చీకటి పోయి వెలుగు వస్తుంది. అందరూ 2 చేతులు పైకి చప్పటి కొడుతూ ఆమేన్ ఆమేన్ అని 7 మార్లు చెప్పండి. 1 2 3 4 5 6 7. మరణములో నుండి జీవం వస్తుంది. సొలొమోను కట్టినటువంటి మందిరములో ఈ మందసము పెట్టడం బట్టి వచ్చింది మహిమ. హల్లెలూయా చెప్పాలి. ఇంతవరకు మనం ఏం చదువుకున్నాం? దేవుడు సన్నిధానములో సొలొమోను మందిరం కట్టాడు, ప్రార్థించినప్పుడు దేవుని మహిమ దిగి వచ్చిందని అనుకున్నాం. అసలైన మర్మం ఏంటంటే లోపడ ఈ మందస్సం ఉన్నది. లోపడి మందస్సం ఉన్నది. మందస్సము లోపల ఏమున్నది? 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆమేన్. అంటే మందస్సము లోపల 10 ఆజ్ఞలు. మందస్సము పైన దేవుడున్నాడు. అంటే ఈ సిలువను గూర్చిన వార్త నీ దగ్గర ఉన్నప్పుడు, నీలో 10 ఆజ్ఞలు ఉన్నప్పుడు మహిమ మొదట నీ గుడారాన్ని తాకుతుంది. మన దేహం అనే గుడారాన్ని తాకుతుంది. నీవు ఎక్కడున్నా అసలు నీ ప్రజలు, మీ బంధువులు ఊహించలేని స్థాయికి దేవుడు ఆశీర్వదిస్తాడు. కృప విస్తరిస్తుంది అంతే. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే తేజో మహిమ దిగి వచ్చును గాక. ఆమేన్ ఆమేన్. యాజకులు మోసుకొచ్చారు దానిని గర్భాలయంలో. 9వ వచనం చూస్తే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరేమీ లేకపోయాను. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరము నింపెను. మందిరము, అసలైన శిస్సులైన మందిరం ఎవరో తెలుసా? మన దేహమే దేవుని మందిరము. ఆమేన్. నీ లోపల 10 ఆజ్ఞలు ఉంటే మహిమ, తేజో మహిమ నీ మీదకు వచ్చేస్తుంది. ఎక్కడున్నారో అక్కడ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. నీ మందిరములో ఏమున్నాయి? నీ హృదయములో ఏముంది? 10 ఆజ్ఞలు ఉన్నాయా? వాక్యం ఉన్నదా? ప్రియులరా, దేవుడు నిలిచి ఉండటానికి, నిన్ను కలవటానికి ఆయన ఒక మందిరాన్ని నిర్మించాడు. ఆయన నిన్ను నిర్మించాడు ఆయన పోలికలో. నన్ను నిర్మించుకున్నాడు ఆయన పోలికలో.
తేజో మహిమ దిగి వస్తుంది. మేఘము నిలబడలేకపోయారు యాజకులు. దేవుడిచ్చే ఆశీర్వాదాలకి మీరు కాయలేరు. అలాంటి మహిమ కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. దేవా, నన్ను ఆశీర్వదించు, నీ మహిమతో నన్ను నింపు, నీ తేజస్సు నాకు దయచేయి, నీ ఉదయకాంతి నాకు దయచేయి. అందరూ ప్రార్థన చేయండి. నీకేం కావాలో అడుగు. యేసయ్యా, మొదటగా నా పాపాలు క్షమించమని అడుగుతున్నాను. నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నీ రక్తంలో కడుగు బాబు, శుద్ధినిగా చేయండి. అందరూ ప్రార్థన చేయండి. నా ఇంటి వారు చేసిన పాపాలు క్షమించు, నా బిడ్డలు చేసిన పాపాలు, నా తల్లిదండ్రులు చేసిన పాపాలు క్షమించు, పరిశుద్ధపరచు. మా ఇంటంతటి మీద నీ క్షమాపణ దయచేయండి. నా కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించండి. అందరూ ప్రార్థన చేయండి. దేవుడు నీతో ఉన్నాడు. భయపడకు. గాయం తగిలిందని అనుకోకు, జీవితం పాడైపోయిందని అనుకోకు. రెండవ మారైన చేయి చాపుతున్నాడు. మరలా నీ గాయానికి కడతాడైన, మరలా నిన్ను నిలబెడతాడైనా. ఆయన నిన్ను అనాథగా విడువాడు. దేవుని మహిమను చూస్తావు. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకుని, నన్ను ఆశీర్వదించు బాబా, నా ఇంటికి యజమానుడిగా ఉండాలి, నాకు రక్షకుడిగా ఉండాలి. యేసయ్యా, యేసయ్యా అందరూ ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నాడు. అందరూ మీకు ఏమి ఇష్టమో, ఏది కావాలని వచ్చావో అడుగు, అది జరిగిపోతుంది. వెంటనే నువ్వు సాక్ష్యం చెప్తావు. అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి.